ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తరతరములనంటి తరుము వ్యాధుల మూల మెరుగంగ తపించే నే తపస్వి. సారూప్య సిద్ధాంత సంస్థాపనార్థం త్యాగాగ్నిదూకినే ధర్మయోద్ధ. ఆత్మశోధిత పదార్థానుభూత జ్ఞాన సంపదనిచ్చనే శాస్త్రవేత్త. ద్రవ్యానుజీచి ప్రబల శక్తిని బట్టి ఆమయముల గూల్చి నే మనీషి. ఆ వినూతన మధుర వైద్యప్రదాత ఆ మనుష్య విజాంత మహాయశస్వి. వినత గోపాలముఖ జగజ్జనుతాంఘ్రి స్వామిజల్ హనుమాన్ని సంస్మరించు. Now we shall study the important characteristics of age drugs today. The first one is Caulophyllum, CAULOPHYLLUM. Simply abbreviated as CAUL. కాలోఫైలం అనేది ఉమెన్స్ డ్రగ్. మోస్ట్లీ ప్రెగ్నెన్సీలో, డెలివరీ తర్వాత పాలిచ్చే పిల్లలు మదర్ ఈ టైంలో ఎక్కువగా ఇండికేట్ అయి ఉంటుంది. ఇది ఉమెన్స్లో ఉన్న రొమాంటిక్ ట్రబుల్స్ కూడా పనిచేస్తుంది. ముఖ్యంగా స్మాల్ జాయింట్స్. స్మాల్ జాయింట్స్ అంటే ఈ జాయింట్స్ ఇంకా అట్లా చిన్న చిన్న జాయింట్స్లో ఎక్కువ ఇండికేట్. ఇది యాక్టియా స్పికేటా అనే డ్రగ్లో కూడా స్మాల్ జాయింట్స్ని పనిచేస్తుంది. ACT-S యాక్టియా స్పికేటా. ఈ పెయిన్స్ ఎలా ఉంటాయంటే ఎర్రాటిక్ పెయిన్స్, అంటే చేంజింగ్ ప్లేస్ ఎవ్రీ ఫ్యూ మినిట్స్. ప్రతి ఫ్యూ మినిట్స్కి చేంజ్ అయింది ప్లేస్. ఇలాంటి వాండరింగ్ నేచరు పల్స్లో కూడా ఉంది. ఈ జాయింట్స్ స్టిఫ్ అవుతాయి. పెయిన్సే కాకుండా స్టిఫ్. గర్భసంచి బలహీనత వల్ల వీళ్ళలో ఎక్కువగా అబార్షన్స్ అవుతుంటాయి. వాళ్ళకి డెలివరీ పెయిన్స్ అప్పుడు చూడండి, స్పాస్మాడిక్ రిజిడ్ ఆస్, ఓఎస్ ఆస్. ఓఎస్ ఆస్ అంటే
ముఖ యుటరస్ యొక్క ముఖద్వారం అది రిజిడ్గా ఉంటుంది, తెల్లగా రిజిడ్ అవ్వడం మళ్ళీ అవ్వడం, రిజిడ్ అవ్వడం అవ్వడం. దాన్ని ఏమంటారు? స్పాస్మాడిటీ అంటారు. పెరాక్సిజం స్పాస్మాడి పట్టిది అంటే ఫ్రీ పెయిన్స్ రావు. దానివల్ల లేబర్ లేట్ అవుతుంది, డెలివరీ లేట్ అవుతుంది. ఈ పెయిన్స్ కూడా నీడిల్ లైక్ ప్రికింగ్ పెయిన్స్ ఇన్ సెర్విక్స్. సెర్విక్స్ అంటే ఏంది? యుటరస్ యొక్క చివరి భాగం కింద ఆ సెర్విక్స్లో సూదులు కూర్చున్నట్టు స్టిచింగ్ పెయిన్స్ వస్తాయి, లేబర్ పెయిన్స్. ఉట్టి వీక్ పెయిన్స్ అయితే పర్సనలైజ్ చాలు. ఇట్లా స్పెషల్గా ఆ రిజిడిటీ, స్పాస్మాడిటీ, నీడిల్ లైక్ పెయిన్స్ ఉంటే అప్పుడు కాల్ ఆఫ్ ఫ్లేమ్ అయ్యాయి. జనరల్గా ఇంకా 15 రోజులు 20 రోజులు డెలివరీ ఉండగా కాల్ ఆఫ్ ఫ్లేమ్ 6ని రోజు రిపీట్ చేస్తారు, సేఫ్టీ కోసం. వేయచ్చు వేయకపోవచ్చు. మనం ఈ టైంలో ఏం చేయాలి పెట్టుకోవచ్చు. లేబర్ పెయిన్ షూట్ ఇర్రెగ్యులర్ స్పాస్మాడి అంటే ఉచ్చుతున్నట్టు పొడుస్తున్నట్టు, ఇర్రెగ్యులర్గా అంటే వస్తుపోతూ ఉన్నట్టు, పట్టినట్టు ఉంటుంది, తెల్లగా. టార్మెంటింగ్ అంటే బాగా విపరీతమైన బాధతో కూడి ఉంటుంది. యూజ్లెస్ పెయిన్ ఇన్ బిగినింగ్ ఆఫ్ లేబర్. అసలు పెయిన్స్ ఉపయోగకరం ఉండవు, అంటే ఇది రిజల్ట్ అవ్వవు మొదట్లో. ఇది యాక్టియాస్ పికెట్లో కూడా ఉన్నాయి, యాక్టియాస్ పికెట్లో కూడా ఉన్నాయి. నో ప్రోగ్రెస్ మేడ్. ప్రోగ్రెస్ జరగదు లేబర్. మళ్ళీ నిప్పుడు రావడానికి ఇంజక్షన్ ఇస్తానంటారు, అదేం తర్వాత ఏమని తెలియదు. డ్రైన్ వైటాలిటీ తగ్గింది, దాన్ని కరెక్ట్ చేస్తుంది కాల్ ఆఫ్ ఫ్లేమ్. ఆ వైటాలిటీని కరెక్ట్ చేస్తుంది కాల్ ఆఫ్ ఫ్లేమ్ అండ్ ప్రొడ్యూస్ ఎఫిషియెంట్ పెయిన్. కరెక్ట్ చేసి ఆ పెయిన్స్ ఎఫిషియెంట్గా వచ్చేట్టు ఇచ్చారు కాల్ ఆఫ్ ఫ్లేమ్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం ముఖ్యంగా మన పిల్లల్లో నెక్స్ట్ జనరేషన్లో డెలివరీస్ అటాక్ చేయాలి మనం. ఇవ్వకూడదు. వాళ్ళకి బాగా తెలుసుకుంటే మనం చక్కని అటాక్ చేయొచ్చు. పెయిన్స్ ఎక్కువైనాయి, ఎగ్జాస్టింగ్ లేబర్ అంటే బాగా నీరసపడిపోయింది. దీనివల్ల స్పాస్మాడిక్ అక్రాస్ లోయర్ అబ్డోమెన్. అంటే లోయర్ అబ్డోమెన్ అంటే ఇచ్చేస్తే కాబట్టి ఇక్కడ కింద అబ్డోమెన్లో స్పాస్మాడిక్ ఉంటుంది. ఎక్స్టెండ్ ఇంటూ గ్రాయిన్, అది కింద గజ్జల వరకు కలుపుతుంది, కిందికి రాదాగా అది గుర్తుపెట్టుకోండి. ఇది వస్తే కాళ్ళ పిల్లలు ఉన్నట్టు. మిగతా వాడికి బోలెడంత ఉంటుంది, ఇది గుర్తుండాలి. కాళ్ళ పిల్లలు అందుకే నేను చెప్పేది. ఒక డ్రగ్ తెలుసుకోండి, 8 డ్రగ్గులు. నెక్స్ట్ క్యామముల్లా.
క్యామ్లను జల్లగా పిల్లలు ఏడుస్తుంటే ఎర్రాటిక్గా కారణం లేకుండా ఎందుకు తెలియకుండా సమాధానించిన ఊరుకోకుండా ఏడుస్తుంటారు. వాళ్ళని ఎత్తుకొని గుర్తుకిస్తూనే ఉండాలి కాన్ఫిడెంట్గా. అప్పుడు క్యామ్లు అయితే తెలియకుండా ఆపి నిద్రలో పెడతాం. ఇప్పుడు మేము 2 పుష్కరాల ముందు 24 ఏళ్ళ కింద చుట్టాలు వచ్చారు ఇక్కడ ఈ ఇంట్లోనే. వచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టారు పిల్లని. బిడ్డని ఈ 7 బాలు పెట్టారు. ఏం చేయాలి అర్ధరాత్రి. అప్పుడు క్యామెరా అయితే ప్రాక్టికల్గా పీవీస్ ఆ ఏడుపులో కూడా పీవీస్ వెజిటబుల్ టెంపర్మెంట్ ఉంటుంది. ఏడుస్తాము వెజిటబుల్ టెంపర్. పీవీస్ ఇరిటబుల్ ఓవర్ సెన్సిటివ్ టు పెయిన్. ఎలాంటి నొప్పి భరించలేదు. ఈ ఓవర్ సెన్సిటివ్ పెయిన్కి నాకు వంకా కాఫియా ఉపయోగం కూడా ఉన్నాయి. డ్రైవ్ టు డెస్పైర్ ఇక నిరుత్సాహపడిపోతారు. యాక్చువల్గా పెయిన్ అంత ఉండదు, ఆ ఒక్కరూ భరించలేదు. అట్లాంటి ఎక్కువ నొప్పి భరించలేకపోవడం లేదు, తక్కువ నొప్పి ఉన్నా కూడా భరించలేకపోయి ఇస్తారు. Snappish cannot return civil words, civil answer. పలకరిస్తే చెంప చెలబడి మనకు స్నాపిష్ ఫట్ శబ్దం వస్తుంది కొడితే. ఎందుకని అంత కోపం ఉంటుంది. మామూలు భాషలో చెప్ప సివిల్ ఆన్సర్ ఉండదు. Child exceedingly irritable, fretful, quite only when tired. Child ఎంత విపరీతంగా ఇరిటబుల్గా ఉంటారంటే వాళ్ళు ఎత్తుకొని కాన్స్టెంట్గా ఇట్లా ట్యాప్ చేసుకుంటే కానీ వాళ్ళు ఈ వీళ్ళలో కన్వర్షన్స్ కూడా వస్తాయి. కన్వర్షన్ ఇప్పుడు వస్తాయి పిల్లలు. పాలు తాగేప్పుడు మదర్కి కోపం ఉంటే ఫిట్ ఆఫ్ యాంగిల్ చైల్డ్ మీద పడుతుంది కన్వర్షన్ చెప్పాలి. అందుకని పాలు ఇచ్చేటప్పుడు పిల్లల్ని ఇచ్చేటప్పుడు చాలా పొలైట్గా మంచిగా ప్రశాంతంగా ఉండాలి. పిల్లలు లేకపోయినా అనేజరు తెచ్చుకొని ఉండాలి పిల్లలు కూడా. అక్కడ వాళ్ళని విసిగించకూడదు. వాళ్ళకి చెప్పు ఒకటి పిచ్చర్ చేయకూడదు, చేసి పుట్టువాడు కూడా వాళ్ళని అబ్యూజ్ చేయకూడదు. అదని ఇతరులు కూడా జాగ్రత్తగా ఉండాలి. అంత జాగ్రత్తగా ఉంటే పిల్లలు మనం మంచి చేసినట్టు. స్కూల్ ఇప్పుడు దీనివల్ల సబ్జెక్ట్ ఏమో మనం మన మైండ్ ట్రాన్స్ఫార్మ్ నేర్చుకుంటాం. మన ట్రాన్స్ఫార్మేషన్ స్కూల్ గ్రీన్ వాటరీ కర్రోడింగ్ లైక్ చాప్డ్ ఎగ్స్ అండ్ స్పినాచ్. ఎగ్స్ పొదలగొట్టి ఆకుకూరలు కూడా పిలిచి చేస్తే ఎలా ఉంటుంది? ఆ కలర్లో ఉంటుంది. గ్రీన్ వాటర్ స్కూల్ పెరుగుతుంది. కర్రోడి అంటే ఇది అది పుండు పడుతుంది. హాట్ వెరీ అఫెన్సివ్
లైక్ రోట్లెట్స్. విపరీతంగా వేడిగా ఉంటుంది, విపరీతమైన దుర్వాసన, కుండీలో కోడిగుడ్ల వాసన. సైన్స్ ఎక్స్పీరియన్స్ గ్యాస్ విన్నారా? రోట్లెట్స్. Pains are ameliorated by heat. నొప్పులు కూడా వేడి ఉంటుంది, వేడి రూమ్లో వేడి తగ్గుతుంది అట్లా. కానీ టీత్ పెయిన్ మాత్రం కోల్డ్ ఎమర్జెన్సీ. టీత్ పెయిన్ వాడలేదు. జనరల్ పెయిన్స్ ఏమో హీటింగ్ బాగుంటుంది, టీత్ పెయిన్ మాత్రం కోల్డ్ బాగుంటుంది. mental calmness, contraindicates camera. A patient is mentally calm on camera all contraindicates. నేను వాళ్ళకి విరోచన వాళ్ళకి జరుగుతుంది. మెంటల్ కామ్నెస్ మాత్రం క్యాన్సర్ కాంట్రా ఇండికేషన్ అంటారు. అట్లనే ఎకనైట్ చెప్తాం. ఫేస్ ఈజ్ ఎక్స్ప్రెసివ్ ఆఫ్ ఫియర్, యాంగ్జైటీ అండ్ యాంగ్జైటీ. ముఖంలో పట్టుకోగలరు, భయం ఉంది కానీ ప్రశాంతంగా కనపడుతుంది ఫేస్. కాంట్రా ఇండికేటర్ ఫేస్ఫుల్ ఎక్స్ప్రెషన్ లేకపోతే కాంట్రా ఇండికేషన్. కాంట్రా ఇండికేషన్ కూడా తెలుసుకున్నారు. దాని ఆలోచించదు ఎక్కడైనా ఫేస్లో కనపడుతుంది. నెక్స్ట్ సెరడోనియం కూడా చాలా ఇంపార్టెంట్ డ్రగ్. జాండీస్ డ్రగ్స్ అంటారు. సెరడోనియం CHELIDONIUM బ్రీఫ్గా CHEL అని రాసుకుంటాం. జాండీస్ డ్రగ్గా దీన్ని మనం చిత్రీకరించాం. చాలా యూస్ఫుల్ లివర్ డ్రగ్. సింపుల్ బ్రో. Constant pain under the lower and inner angle of right scapula. The liver temple flow, right scapula, good. Okay. Back row, to ubbettuga untadi. Dorsal region lo, right side, left side. Vaatni scapula antaru. రైట్ స్కాపులాలో ఇన్నర్ అంటారు. ఇది లోయర్ అండ్ ఇన్నర్ యాంగిల్ కింద ఇట్లా అక్కడి నొప్పి ఎవరు ఇలాంటి నొప్పి క్యాలికార్, నెక్ కూడా ఉన్నాయి. లెఫ్ట్ స్కాపులా అయితే శాంగ్విన్ ఏరియా కూడా ఉంది. ఫేసు, ఫోర్హెడ్, నోస్ ఇవి ఎల్లో కలర్లో ఉంటాయి. బ్రౌన్ ఆర్ వైట్ కలర్లో ఉంటాయి. బ్రౌన్ ఆర్ వైట్. ఎల్లో గ్రే కలర్ ఆఫ్ ది స్కిన్ కూడా ఎల్లో కలరు,
ఆర్ గ్రే కలర్లో ఉంటుంది. స్కిన్ ఆఫ్ ది పామ్స్ ఆఫ్ హ్యాండ్ అంటే అరిచేతులు అవి ఎండిపోయినట్టు ముద్రపడి ఉంటాయి. హెపాటిక్ డిసీజెస్ లివర్ సంబంధమైన హెపాటిక్ అని డిసీజ్ వాటికి సంబంధించిన వ్యాధులు జాండీస్, పెయిన్ రైట్ షోల్డర్ పెయిన్, గాల్ స్టోన్ విత్ పెయిన్. గాల్ స్టోన్స్ అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటాయి, వాటి వల్ల నొప్పి. అంటది రైట్ షోల్డర్ బ్లేడ్ ఇందాక చెప్పే షోల్డర్ బ్లేడ్ స్టాప్లర్ అక్కడ నొప్పి. ఇది ఈ సింటము శరీరంగా ఇది గుర్తుండాలి. అంతే ఊరంతా కూడా 10,000 వస్తారు. అవన్నీ గుర్తుకోమంటారు అని వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పట్లో వస్తాయి. ఇది ఉంటే వెరిఫికేషన్ చేయండి. ఇంత సింటమ్ నేను ఉన్నా లేదా ఇదే సింటమ్స్ ఉన్నాయి 4 వెరిఫై చేయొచ్చు. మిగతా వాడుకుని బాగా దీంట్లో జనరల్ చూడాలి తినడం. ఆ విధంగా సెలక్షన్ చేయాలి. క్యారెక్టరిస్టిక్స్ మాత్రం గుర్తు పెట్టుకోవాలి. ముఖ్యంగా ఇంపార్టెంట్ 100 డ్రగ్స్ వాటికి క్యారెక్టరిస్టిక్స్ చెప్పగానే ఫస్ట్ రా అనగానే ఏంటి అందులో బాధపడతాడు, మాట్లాడుకుంటూ ఏడుస్తూ చెప్తాడు, ఏడుస్తూనే చెప్తాడు కంప్లైంట్. జనరల్గా విమర్శిస్తాడు. జ్వరం అనగానే దాహం ఉంటుంది, నూనె వెళ్ళిపోతుంటుంది. ఈ విధంగా కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక డ్రగ్ ఓపెన్ ఇదే సీనా అనే డ్రగ్. సీనా అనగానే మనకు గుర్తు రావాల్సింది వామ్స్. పిల్లల్లో నులు పురుగులు, జనరల్గా నులు పురుగులు అనగానే సీనా రిపీట్ చేస్తారు. చిల్డ్రన్ సఫరింగ్ ఫ్రమ్ వామ్ అండ్ బోరింగ్ ఎట్ ది నోస్ దగ్గర చిట్ట నీళ్ళు పెట్టి తిప్పుకుంటాడు పిల్లవాడు. ఫిక్స్ ది నోస్ కనుక్కుంటాడు ఆల్ ది టైం. ఇప్పుడు గుర్తు మీద సౌండ్ ఏమంటున్నాడంటే గుర్తు ఉన్నాయి గుర్తు. ఇచ్చింగ్ ఆఫ్ నోస్ దురద, రఫ్ నోస్ అని పిల్లు ఇక్కడ తిండికేసి నోస్ నుంచి అంటుంటాడు. లేకపోతే నర్సు యొక్క షోల్డర్ మీద చిన్నపిల్లడు అది మీరు నొక్కుంటాడు మొదలు. కెనైన్ హంగర్ చాకలు ఎందుకని విడుగా తిని అవి తింటాయి. కెనైన్ హంగర్. హంగ్రీ సూన్ ఆఫ్ ది ఫుల్ మీల్ తీసుకున్నాడు అయినా హంగర్. ఈ 2 సిమ్టమ్స్ ఉంటే గ్యారంటీ సినిమా అప్పుడు మీద సిమ్టమ్స్ పెట్టి సినిమా ఇవనే కాదు చాలా ఉంటాయి. ఈ 2 అని చేతి పెట్టుకోవాలి సినిమా మీద.
అలా రెండు ఖర్చు ఇప్పుడు 3 వస్తాను అలా. కాక్యులస్, COCCULUS, simply called as COCC. Nausea or vomiting from riding in a carriage, boat or railroad car. ఇది ప్రయాణం చేసింది ఆర్ ఈవెన్ లుకింగ్ అట్ ఏ బోట్ ఇన్ మోషన్. కదిలే బోట్ చూసినా కూడా వాడికి వామిషన్ చేస్తుంటారు. సీ సిక్నెస్ ఆర్ ఇయర్ సిక్నెస్, కార్ సిక్నెస్. ఈ 2 సిక్నెస్ ఉన్నది. సీ సిక్నెస్, కార్ సిక్నెస్. కాక్యులస్. బోట్లో ప్రయాణించిన, ట్రైన్లో ప్రయాణించిన, కారులో ప్రయాణించిన హెడేక్ కూడా వస్తుంది. హెడేక్ అది కూడా కాక్యులస్. నాజానే కాదు, హెడేక్ వచ్చి ఇవ్వచ్చు. బ్యాడ్ ఎఫెక్ట్స్ ఫ్రమ్ లాస్ ఆఫ్ స్లీప్, మెంటల్ ఎక్సైట్మెంట్ అండ్ నైట్ వాచింగ్. నిద్ర చాలకపోతే, మెంటల్గా ఎగ్జైట్మెంట్ వస్తే, నైట్ వాచింగ్. మామూలు నిద్ర పట్టకపోతుందంటే నైట్ వాచింగ్ అంటే ముఖ్యంగా పీపుల్ని అటెండ్ అవుతుంటే, పిల్లల్ని అటెండ్ అవుతుంటే ఇంకా వాళ్ళకి నైట్ వాచింగ్ పట్టదు కదా, వాళ్ళకి ఎక్కువ భయపడుతుంది. ఇందాక క్యాములలో కన్వర్షన్ చెప్పుకుంటే మదరు పాలిస్తుంది, మదరు కోపంలో ఉంది. ఆ కోపం ఈ పాలు అర్పిస్తుంది. ఇక్కడ లాస్ ఆఫ్ స్లీప్ వల్ల కనబడుతుంది. లాస్ ఆఫ్ స్లీప్, యాంగర్, గ్రీఫ్ ఈ మూడింటి వల్ల కనబడుతూ వస్తుంది. కోల్చికం హాస్పిటల్ వల్ల కోల్చి 2 ఉన్నాయి. ఇంకా కోల్చి అనగానే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది లాస్ ఆఫ్ స్లీప్, లాస్ ఆఫ్ ఎపటైట్. వాసన పడవు. వాసన వల్ల వన్ సెన్సేషన్ ఫెయింట్నెస్ కూడా కలిగి పడతారు. కుకింగ్ ఫుడ్ వల్ల వచ్చే వాసన ఎక్కువ ఫిష్ కానీ, ఎగ్స్ కానీ, ఫ్యాట్ ఫుడ్లు కానీ ఉండేటప్పుడు వచ్చే వాసన తగ్గడం. దానివల్ల వన్ సెన్సేషన్ ఎక్కువ పడదు. వీళ్ళకి ఆహారం చూసిన లేక ఆహారం వాసన చూసిన స్మెల్ ఆఫ్ ఫుడ్ కూడా అప్పుడు ఫుడ్ మీద అవసరం కోల్చుకోవాలి. ఈ సెంటు పెట్టుకోవాలి కోల్చుకోనంగానే మెట్టిపెడితే తర్వాత కోల్చి ఉంటే
వాళ్ళు మిగతా సింటమ్స్ కూడా ఎక్కువ కలుపుతారు. నెక్స్ట్ కోలోసింత్. COLOCYNTH. abbreviation COLOC. వీళ్ళకి ఎక్కువ కోపం వచ్చే తీరు ఉంటుంది. వీళ్ళకి తొందరగా కోపాన్ని లోనవుతారు. ఇండిగ్నెంట్ కూడా, వాళ్ళు ఎవరైనా వాళ్ళకి తప్పు చేసినట్టు గ్రహిస్తే వాళ్ళ ఎడల తొందరగా కోపం. రికగ్నైజింగ్ పెయిన్ ఇన్ అబ్డమిన్. వాళ్ళలో బాధాకరమైనది ఏమిటి? కడుపు నొప్పి. మామూలు చిన్న కడుపు నొప్పి కాదు, బాధాకరమైన కడుపు. కాజింగ్ పేషెంట్ టు బెండ్ డబుల్, అంటే ముందు ఊగుతాడు, ఇట్లా ఊగిపోతాడు పట్టుకొని. విత్ రెస్ట్లెస్నెస్, ట్విస్టింగ్ అండ్ టర్నింగ్ పెయిన్. ముందు ఊరుకుంటాడా, అటు ఇటు తిరుగుతుంటాడు, ఇట్లా ఈ విధంగా డ్యాన్స్. కెనాట్ కీప్ బైట్, కాము కూర్చోలేడు, తిరిగిపోతుంటాడు. కానీ వాడికి హార్ట్ ప్రెషర్ అయితే చాలా రిలీఫ్ ఉంటుంది. టెంపరేచర్ మ్యాక్ వాష్ కూడా ఉంది, అదే బాగా. నెక్స్ట్ సయాటికా. పూర్వజీతు సయాటికాలో కూడా చాలా మేజర్ డ్రగ్గా ఉపయోగపడుతుంది. హిప్ పెయిన్, క్రాంపీ పెయిన్ పట్టేసింది. ఇది పెట్టి తిప్పినట్టుగా అంత నొప్పి. కానీ ఇటేసి నొప్పి ఉందో అటువైపు పడుకుంటాడు. ఇది పూర్వజం చూడడం. అటు పడుకుంటే పడదా అంటే పూర్వజం కాదు. పెయిన్స్ ఆర్ వర్స్ ఆఫ్టర్ ఈటింగ్ ఆర్ డ్రింకింగ్. Compel patient to bend double. తిన్న తర్వాత కానీ తాగిన తర్వాత కానీ నొప్పి ఎక్కువ అవుతాయి, అవి ముందు ఓడిపోతాడు. అది మ్యాక్రోస్లో ఉంది. ఆ బెండ్ డబుల్ అయితే ఎక్కువ అయితే డైరెక్ట్ ఆపోజిట్. మూగితే ఎక్కువ అయితే అది డైజోస్కోరియా, ఆపోజిట్. రెండు అపోజిట్. ఈ డైజోస్కోరియాలో ఈ అబ్డోమినల్ పెయిన్ నిప్పుల వరకు ఎక్స్టెండ్ అయింది. రాయలేదు, నిప్పుల వరకు ఎక్స్టెండ్ అయింది. Extremely irritable, impatient, becomes angry or offended on being questioned. పూర్వజీతువాడు కూడా ఇర్రిటబుల్గా ఉంటాడు, ఓర్పు ఉండదు. క్వశ్చన్ అయితే కోపం అలాగైతే కూడా.
కళ్ళు తిరగడం కూడా ఉంది ఇంట్లో. హెడ్ ఇట్లా సడన్గా తిప్పగా ఉంది తల, కళ్ళు తిరిగి. ఎక్కువగా లెఫ్ట్ సైడ్ తిప్పితే ఎక్కువ, ఖచ్చితంగా తిప్పితే ఎక్కువ, ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ మాత్రం గ్యారెంటీ. ఇట్లా పడిపోతాడు. స్టిమ్యులెంట్స్ వల్ల నొప్పి ఎక్కువైంది. స్టిమ్యులెంట్స్ కళ్ళు తిరగడం. క్రోటం టిక్లినం మీకు సరిపోతే అవుతున్నాడు. CROTONTAGLINM. కోపియస్ వాటరీ డయేరియా, ఎక్కువ వాటర్ డయేరియా. దీంతో పాటు ఎగ్జిమా కూడా డెవలప్ అయింది ఎక్కువగా హోల్ బాడీ మీద. ఈ రెండు కలిస్తే డయేరియా, ఎగ్జిమా కూడా కలిస్తే ఎక్కువగా స్టాక్ కూడా ఉంది. As soon as patient eats or drinks or while drinking, yellow water stools coming out like a shot. Yellow water stool గొట్టం కొట్టినట్టు తాగేటప్పుడు కానీ తినేప్పుడు గ్యారంటీ. దీంట్లో ఇంటెస్టైన్స్లో ఒక స్వాషింగ్ సెన్సేషన్, స్వాషింగ్ నీళ్ళు కుట్టినట్టుగా ఆ శబ్దాన్ని స్వాషింగ్ అది ఇంటెస్టైన్స్లో ఉంటుంది. యాజ్ ఫ్రమ్ వాటర్ ఇట్ గోస్ టు యోజన ముందు నీళ్ళు వచ్చినట్టుగా శబ్దం. దీన్ని రంబ్లింగ్ బిఫోర్ స్టూల్ అంటాం. స్టూల్ ముందు గుడగొడ, ఇది యాలో స్టూల్ గుడగొడ. స్వాషింగ్ అయితే చూడండి, గుడగొడ అయితే యాలో. మనం 3:35 మనం చూపెట్టాము, చేసాం. ఈరోజు మనం క్యాలీ సల్ఫ్ గురించి చెప్పుకుందాం. 3x to 200x ఇంతవరకు వాడుకోవచ్చు. ఈ క్యాలీ సల్ఫ్ అనేది ఆక్సిజన్ క్యారియర్. శరీరంలో అణువుకి మనకి ప్రతి సెల్కి కూడా ఆక్సిజన్ సరఫరా అందాలి. ఆ అందడంలో ఈ క్యాలీ సల్ఫ్ అనేది అమోఘమైన పాత్ర పోషిస్తుంది. దీనిలో 3x నుంచి 200x వరకు వాడచ్చు. 6x వాడటం బెటర్. 6x వాడి ఆ తర్వాత మళ్ళీ పెంచుకుంటారు సంవత్సరాన్ని బట్టి. మియాజం, సిఫిలిస్ మియాజం ఆర్ ట్యూబర్క్యులర్ మియాజం, ఈ రెండింటి మీద కూడా ఇది పనిచేస్తుంది. మానసిక స్వభావం, టెంపర్మెంట్, నర్వస్, వీళ్ళు తేలిగ్గా ఉత్తేజం పొందుతారు. థర్మల్ రిలేషన్షిప్, చిల్లీ పేషెంట్, పొటెన్సీ. ఈ పొటెన్సీల్లో వాడాల్సిన విధంగా 3xను పైకి వాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు లోకల్ అప్లికేషన్గా 3x వాడుకోవాలి. ఈ తక్కువ పొటెన్సీల్ని 3x, 6x వీటిని తరచుగా వాడచ్చు. హెచ్చు పొటెన్సీల్ వాడేటప్పుడు కొంచెం నిదానంగా గ్యాప్ ఎక్కువ మెయింటైన్ చేస్తూ వాడాలి. ఈ మందు లక్షణాలు హోమియోపతిలోని పల్స్టెల్లాకు చాలా దగ్గర పోలికగా ఉంటాయి. పల్స్టెల్ లక్షణాలకి క్యాలీ సల్ఫ్ లక్షణాలకి చాలా దగ్గర పోలిక ఉంటుంది. పల్స్టిల్లా మనకి ఇండికేట్ అయిందనుకోండి, పల్స్టిల్లా వాడుతున్నాం. వాడితే అక్కడ దానికి మనకి డబ్బులు లొంగకపోతే
అప్పుడు క్యాలిమూర్ని మనం ఉపయోగించవచ్చు. సారీ, పల్స్టిల్లాకి లొంగలేదనుకోండి జబ్బు, క్యాలీ సల్ఫ్ వాడచ్చు. క్యాలిమూర్కు లొంగలేదనుకోండి అప్పుడు కూడా క్యాలీ సల్ఫ్ వాడచ్చు. క్యాలిమూర్ వాడిన తర్వాత దానికి తగ్గకపోతే వాడచ్చు. పల్స్టిల్లా వాడి పల్స్టిల్లాకి కూడా తగ్గకపోతే క్యాలీ సల్ఫ్ వాడచ్చు. ఈ విధంగా పల్స్టిల్లాకి లొంగన్ జబ్బులకి మరియు క్యాలిమూర్కి లొంగన్ జబ్బులకి క్యాలీ సల్ఫ్ వాడినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. సిమ్టమ్స్ ఆర్ వర్స్ ఇన్ ద ఈవినింగ్ అండ్ ఇన్ ఎ హీటెడ్ రూమ్. వెచ్చగా ఉండే రూమ్లో కనుక ఉన్నప్పుడు సిమ్టమ్స్ అగ్రవేషన్ అవుతుంది. అలా అవుతున్నప్పుడు ఈ మందు. సిమ్టమ్స్ ఆర్ వర్స్ ఇన్ ద ఈవినింగ్ అండ్ ఇన్ ఎ హీటెడ్ రూమ్. సాయంత్రం కూడా అగ్రవేషన్. మన పల్స్టిల్లలో కూడా ఓపెన్ ఎయిర్ ఎమిలరేషన్ అట్లా ఉంటుంది కదా, దగ్గర పోలికలు. క్యారెక్టరిస్టిక్స్: ఆల్ ద డిశ్చార్జెస్ ఫ్రమ్ ద మ్యూకస్ మెంబ్రెయిన్స్, ఐస్, నోస్, ఇయర్స్, లంగ్స్, యూరినరీ ఆర్గాన్స్, స్టూల్స్, స్కిన్ ఆర్ ఎల్లో ఆర్ yellowish గ్రీన్. ఇక్కడ డిశ్చార్జెస్ అన్నీ కూడా క్యాలీ సల్ఫ్లో ఎల్లోగా కానీ yellowish గ్రీన్ కానీ ఉంటాయి. There is aggravation in the evening and in a heated room and amelioration in the open air. There is aggravation in the evening and in a heated room and amelioration in the open air. The rheumatic pains in the joints or any part of the body are of a shifting, wandering character. ఈ షిఫ్టింగ్ పెయిన్స్ ఉన్నాయండి, ఒక చోట నుంచి ఇంకో చోట మారుతూ ఉంటాయి. ఇది మనకి హోమియోలో క్యాలీ బైక్లో కూడా ఈ లక్షణం. ది టంగ్ హ్యాజ్ ఎ ఎల్లో స్లిమీ coat, sometimes with a whitish edge. ఇన్సిపిడ్ టేస్ట్. తర్వాత ఈ మందు గురించి బ్రీఫ్గా చిన్న ఒక పేరాలు చెప్తున్నాను. క్యాలీ సల్ఫ్ ఈజ్ ఏ క్యారియర్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఫర్నిషెస్ వైటాలిటీ టు ద ఎపిథెలియల్ సెల్స్. క్యాలీ సల్ఫ్ ఈజ్ ఏ క్యారియర్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ని శరీరంలో అన్ని సెల్స్కి అందించడంలో ఇది తోడ్పడుతుంది. అండ్ ఫర్నిషెస్ వైటాలిటీ టు ద ఎపిథెలియల్ సెల్స్. ఎపిథెలియల్ సెల్స్కి ఇది వైటాలిటీ, వాటి యొక్క ప్రాణశక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది ఎపిథెలియల్ సెల్స్. ఇట్ ఈస్ ఇండికేటెడ్ ఇన్ ద థర్డ్ స్టేజ్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ అండ్ కెటరల్ కండిషన్స్. ఈ ఇన్ఫ్లమేషన్స్, ఈ కెటరల్ కండిషన్స్, జలుబు సంబంధించిన కండిషన్స్లో థర్డ్ స్టేజ్లో బాగా ఉపయోగపడుతుంది. విత్ లైట్ ఎల్లో, స్టిక్కీ ఆర్ వాటరీ greenish secretions with burning and itching, and with slimy yellow coating on the tongues. Period of desquamation in eruptive fevers, eczema and other skin diseases with characteristic secretions. డయేరియా, గ్లూకోరియా, ఇలాగా ఈ అన్ని కండిషన్స్లో కూడా ఇది పనికి వస్తుంది. అది థర్డ్ స్టేజ్. ఎల్లో ఆర్ yellowish గ్రీన్ డిశ్చార్జెస్ వచ్చినప్పుడు దీని ఉపయోగం బాగా. క్యాలీ సల్ఫేట్ ఆఫ్ పొటాష్. This remedy according to Skostler is the functional remedy of the epidermis and of the epithelium. ఈ ఎపిథెలియం సెల్స్ ఎక్కడ ఉన్నాయండి? ఈ స్కిన్లో ఎక్కువ ఉంటాయి. ఈ స్కిన్లో ఎపిడెర్మిస్ పై చర్మం, దీనిలో ఎపిథెలియల్ సెల్స్ ఉంటాయి. ఈ ఎపిథెలియల్ సెల్స్ మీద ఇది బాగా పనిచేస్తుంది.
ఫంక్షన్ రెమెడీ. అక్కడ పనిచేస్తున్నాడు స్కిన్ మీద పై చర్మం ఉంది కదా, దీనిలో ఉండే ఎపిథెలియల్ సెల్స్ మెయిన్గా, ఆ ఎపిథెలియల్ సెల్స్లో వచ్చే సమస్యల మీద పని. A deficiency of this cell salt causes a yellow slimy deposit on the tongue. Slimy, thin or decidedly yellow or greenish discharge and secretions of watery matter from any of the mucous surfaces and epithelial or epidermal desquamation. ఏంటంటే డిశ్చార్జెస్ ఏ ఫామ్లో ఎక్కడి నుంచి వచ్చినా సరే మన శరీరంలో ఈ ఎల్లోగా ఉన్నా, ఎల్లోయిష్ గ్రీన్గా ఉన్నా దీని ఉపయోగం ఉంటుంది. మిగతా సిమ్టమ్స్ కలిసి డిశ్చార్జ్ తెల్లగా ఉందనుకోండి, ఇది కాదు. ఎల్లో ఆర్ ఎల్లోయిష్ గ్రీన్ డిశ్చార్జ్ ఆ కలర్లో ఉన్నప్పుడు అది మనకు పట్టించే లక్షణం ఉంటుంది, ఎల్లో డిశ్చార్జ్. ద ఎల్లోనెస్ ఈజ్ improbably due to retrograde metamorphosis, fatty degeneration of inflammatory products and affecting epithelium, etc. The sulfates in nature and the oxide of iron serve as oxygen carriers. Oxygen carries. The sulfates అని కూడా in nature and the oxide of iron oxide, కర్రం ఉంది కదా, oxide of iron serve as oxygen carriers. ఇవి రెండు కూడా ఆక్సిజన్ క్యారీ చేస్తూ ఉంటాయి శరీరంలో, ఏ సెల్స్కి అందించడానికి తీసుకెళ్తుంటారు. ఇఫ్ సల్ఫేట్ అండ్ ఐరన్ ఆక్సైడ్ కమ్ ఇన్ కాంటాక్ట్ simultaneously with an organic substance in a state of decay, they give off their oxygen and sulfate of iron is formed thereby. This may again be decomposed. This may again be decomposed by the oxygen of the air, forming sulfuric acid and iron oxide, which under favorable conditions becoming again carriers of oxygen. A process చెప్తున్నాడు. The sulfates in nature and the oxide of iron serve as oxygen carriers. Sulfates తర్వాత ఐరన్ ఆక్సైడ్ ఈ రెండు కూడా ఆక్సిజన్ క్యారీ చేస్తాయి. ఇఫ్ సల్ఫేట్ అండ్ ఐరన్ ఆక్సైడ్ కమ్ ఇన్ కాంటాక్ట్ సైమల్టేనియస్లీ విత్ అన్ ఆర్గానిక్ సబ్స్టాన్స్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డీకే, ఆర్గానిక్ సబ్స్టాన్స్ని ఈ రెండు కూడా సైమల్టేనియస్గా డీకే, దే గివ్ ఆఫ్ దేర్ ఆక్సిజన్ అండ్ సల్ఫేట్ ఆఫ్ ఐరన్ ఈజ్ ఫార్మ్డ్ దేర్ బై. దిస్ మే అగైన్ బి డీకంపోజ్. ఇవి ఈ ఆక్సిజన్ అందిస్తాయి, వాటిని స్ప్లిట్ చేస్తే మళ్ళీ దిస్ మే అగైన్ బి డీకంపోజ్ చేసేస్తాయి బై ద ఆక్సిజన్ ఆఫ్ ద ఎయిర్ ఫార్మింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ విధంగా ఈ ఎయిర్లో ఉండే ఆక్సిజన్తో కలిసి ఫార్మింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది. అండ్ ఐరన్ ఆక్సైడ్ని కూడా ఫామ్ చేస్తుంది. విచ్ అండర్ ఫేవరబుల్ కండిషన్స్, ఇవి మన శరీరంలో మంచి ఉపయోగకరమైన స్థితికి వీటిని చేస్తాయి, ఫామ్ చేస్తాయి. బికమింగ్ అగైన్ క్యారియర్స్ ఆఫ్ ఆక్సిజన్, మళ్ళీ ఇవన్నీ ఆక్సిజన్ క్యారియర్స్గా మళ్ళీ వెళ్ళిపోతాయి. ఈ సాల్ట్ ఇక్కడ ఆక్సిజన్ అందించడంలో అక్కడ అందించి స్ప్లిట్ చేసి మళ్ళీ వాటిని కావాల్సిన మెటీరియల్గా తయారు చేసుకొని మళ్ళీ ఆక్సిజన్ అందించేలాగా ఆ మెటీరియల్ని అలాగా ప్రాసెస్ చేస్తూ ఉంటాయి. ఈ సాల్ట్లు ఉపయోగపడుతుంది. సిమిలర్ ప్రాసెసెస్ మే అక్కర్ ఇన్ ద హ్యూమన్ ఆర్గానిజం.
Therefore, of the sulfates, Kali sulf probably plays an important role because it is found in the cells and in the intercellular fluids. సెల్స్లో సెల్యులార్ ఫ్లూయిడ్స్లో కూడా ఇది ఉంటుంది, ఉండి అక్కడ వర్క్ చేస్తుంది. మజిల్స్, నెర్వ్స్, ఎపిథెలియం అండ్ ఇన్ ద బ్లడ్ కార్డ్ సెల్స్. ఈ ఇన్ని రకాల సెల్స్లో కూడా ఇదే ఉంటుంది. మజిల్ సెల్స్, నెర్వ్ సెల్స్, ఎపిథెలియం అండ్ ఇన్ ద బ్లడ్ కార్డ్ సెల్స్, వీటన్నిటిలో కూడా ఉంటుంది. మరి అన్నిటికీ ఆక్సిజన్ కావాల్సిందే కదా, అన్నిట్లో ఇది ఉంటేనే, సాల్ట్ ఉంటేనే పని చెబుతుంది. ఇట్ ఈస్ ద క్యారియర్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ క్యారీ చేస్తుంది. బ్లడ్లో రక్త కణాలు ఉన్నాయి, ఎర్ర రక్త కణాలు మనకి ఐరన్ ఉంటున్నారు, అందుకని ఐరన్ ఆక్సైడ్, సల్ఫేట్స్ ఇవి క్యారీ చేస్తూ వెళ్తాయి. ఈ సాల్ట్ ఇక్కడ ఉపయోగం. ది ఆక్సిజన్ టేకెన్ అప్ బై ద iron contained in the blood corpuscles is carried to every cell of the organism by the reciprocal action of Kali sulf and iron. The oxygen taken up by the iron contained in the blood corpuscles, ఎర్ర రక్త కణాల్లోంచి ఆక్సిజన్ తీసుకొని సెల్స్కి అందిస్తాను తీసుకుంటుంది. ఈజ్ క్యారీడ్ టు ఎవ్రీ సెల్ ఆఫ్ ద ఆర్గానిజం. మన మానవ శరీరంలో ఉండే ప్రతి ఒక్క సెల్కి అందించాలి, ఆక్సిజన్ అందించడానికి తీసుకోవాలి. బై ద రీసిప్రోకల్ యాక్షన్ ఆఫ్ క్యాలీ సల్ఫ్ అండ్ ఐరన్. ఇక్కడ క్యాలీ సల్ఫ్, ఐరన్ ఆక్సైడ్ ఈ రెండింటి సహాయంతో ఇది జరుగుతుంది. ఎవ్రీ సెల్ రిక్వైర్స్ ఫర్ ఇట్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ద వైటలైజేషన్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ ఆక్సిజన్. ప్రతి సెల్కి డెవలప్ అవ్వాలన్నా, వీటన్నిటి పోషణకైనా ఆక్సిజన్ అవసరం. ఈ ఆక్సిజన్ సహాయంతో జరుగుతుంది అంతా. బట్ ఇట్స్ కంటిన్యూడ్ యాక్షన్ ఆక్సిడైజెస్ ద ఆర్గానిక్ బేసిస్ ఆఫ్ ద సెల్స్. హెన్స్ దే disintegrate into their constituent elements. A deficiency of Kali sulf may, according to location and extent, occasion and following symptoms: feeling of heaviness and weariness. మనం మామూలుగా ఈ క్యాల్షియం లోపించినట్లయితే ఫీలింగ్ ఆఫ్ హెవీనెస్ అండ్ వేరీనెస్, బాగా నీరస పెట్టుకోవడము, ఏదో భారంగా ఉండడము జరుగుతుంది. వెర్టిగో, చిల్లీనెస్, పాల్పిటేషన్, ఫియర్, మెలాంకలీ, toothache, headache, pains in the limbs which intermittent and change location. These pains are worse in closed rooms. Closed rooms లో వీళ్ళకి అగ్రివేషన్. వామ్, ఈ వామ్తో ఉన్నప్పుడు వేడి కదా, సమ్మర్లో కూడా వీళ్ళకి బాధ ఉంటాయి. ఫ్యాట్ ఫుడ్ అండ్ టువార్డ్స్ ఈవినింగ్ అండ్ చూడండి ఇక్కడ వీళ్ళకి క్లోజ్డ్ రూమ్లో అగ్రివేషను, వామ్ వెచ్చదనం అగ్రివేషను, సన్ హీట్ కొంచెం ఇబ్బంది వీళ్ళకి, సమ్మర్లో వీళ్ళకి అగ్రివేషన్, వీళ్ళ సిమ్టమ్స్ పెరుగుతుంది. ఫ్యాట్ ఫుడ్ తర్వాత పెరుగుతుంది. తర్వాత టువార్డ్స్ ఈవినింగ్ సాయంత్రం సమయంలో అగ్రివేషన్. బెటర్ ఇన్ ఫ్రెష్ ఓపెన్ ఎయిర్ బెటర్. ఇది మన పల్స్టిల్లలో ఉన్న ముఖ్య లక్షణం. దట్ ఈజ్ రిచ్ ఇన్ ఆక్సిజన్. వీళ్ళకి మర్దన చేస్తే కూడా హాయిగా ఉంటుంది, కోల్డ్ డ్రింక్స్ కూడా హాయిగా ఉంటాయి, కోల్డ్ డ్రింక్స్ తాగినప్పుడు. ఎమిలేషన్. ఎపిడెర్మిస్ అండ్ ఎపిథెలియల్ సెల్స్ poorly fed with oxygen loosen and disquamate freely. If oxygen is brought to the suffering parts by means of Kali sulf, the formation of new cells is thereby furthered, and these hasten by their activity to promote the desquamation of the old ones.
క్యాలిసల్ఫ్ను జీవ రసాయన శాస్త్రంలో మనం హోమియోలో పల్స్లని ఎలా పరిగణిస్తామో దీనిలో అలా పరిగణించవచ్చు. క్యాలిసల్ఫ్ను జీవ రసాయన శాస్త్ర పల్స్టిల్లాగా పరిగణిస్తారు. క్యాలిసల్ఫ్ లక్షణాలు పల్స్టిల్లా లక్షణాలకు పోలిక ఉంది. ఈ లవణము ముఖ్యంగా చర్మం పై పొర, కండరము, నాడీ కణాలు, రక్త కణాలలో ఉండదు. ఇది వైద్యరసంలోను, సందాయక ధాతువులు, లాలాజలంలోనూ కూడా ఉంటుంది. క్యాలిసల్ఫ్ చర్మం పై పొర కణములందు ఉండును. ఈ పొరయందలి కణములకు ఆక్సిజన్ తక్కువైనచో వాటి యందు బిగి తగ్గి తేలికగా పొరవుడును. వీటికి క్యాలిసల్ఫ్ ద్వారా ఆక్సిజన్ సరఫరా కాబడి నూతన కణములు అధికముగా ఏర్పడడం వలన పాత కణములు త్వరితముగా పొలుసుగా పోగుచుంటుంది. కొత్తగా కణాలు వచ్చేసి పొలుసులుగా వచ్చేసి ఊడిపోతున్నాయి, పాత కణాలు ఊడిపోతాయి. ఈ లవణం తక్కువ ఉడిచే నాలుక మీద పసుపు పచ్చని జిగురు వంటి పదార్థం ఏర్పడదు. అన్ని శ్లేష్మ పొర ఉపరితల భాగముల నుండి జిగురు వంటి పసుపు పచ్చని లేదా ఆకుపచ్చని స్రావములు వెలువడను. దీనిలో ఇంపార్టెంట్ మ్యాటర్ ఎల్లో డిశ్చార్జెస్, ఎల్లోయిష్ గ్రీన్ డిశ్చార్జెస్. శరీరంలోని కణాలకు ఆక్సిజన్ సరఫరా చేయుటకు ఫెరంపాస్తో కలిపి సహాయపడుతుంది. ఇప్పుడు ఎనేమియా పేషెంట్లు ఉంటారు కదా, వాళ్ళలో కొంతమందికి సూట్ అవుతున్నట్లయితే ఫెరంపాస్ ఇది కూడా ఇవ్వచ్చు. శరీరంలోని కణాలకు ఆక్సిజన్ సరఫరా చేయుటకు ఫెరంపాస్తో కలిపి సహాయపడుతుంది. అన్ని అవయవాలు పొడిగా ఉంటాయి. జ్వరంలో కూడా చెమట పట్టదు. దీనిలోని ప్రత్యేకత, జ్వరంలో కూడా చెమట పట్టదు. ఈ లవణము చెమట పట్టించడం ఉపయోగపడదు. నోరు, నాలుక, గొంతు, చర్మము మొదలైనవన్నీ ఎండినట్లు మరి వేడిగా ఉంటాయి. నొప్పులు ఒక చోట నుండి మరొక చోటికి తరచూ మారుతుంది. ఈ లవణ లోపం వలన అల్సర్, ఆతురత, విసుగు, తలతిరుగుడు, గుండెదడ, భయము, పంటి నొప్పి మొదలైనవి కలుగు. శరీర భాగాల్లో వచ్చే వాపులకు తృతీయ దశలో బాగా పనిచేయదు. చర్మ క్యాన్సర్కి పనిచేయదు. స్కిన్ క్యాన్సర్లో ఈ క్యాల్సియం బాగా ఉపయోగపడుతుంది. ఈ మందు ముఖ్యంగా కండ్ల కలక, శ్వాసనాళాలు, బ్రాంకై, జీర్ణాశయము, గర్భాశయము, శ్లేష్మ స్తరాల మీదను, చర్మం మీదను బాగా పనిచేయదు. ఇవన్నీ ఇందాక ఇంగ్లీష్లో చెప్పుకునే లక్షణాలు తెలుగులో చెప్పాడు. తర్వాత మైండ్, మానసిక లక్షణాలు. ప్రతి చర్యలు హడావుడి చేయదు. రోగి ఎల్లప్పుడూ తొందరపడుతుంది. వాళ్ళ తత్వం చూడండి, తొందరపడే తత్వం అన్నమాట. కింద పడిపోవద్దని భయం, కింద పడిపోతానని భయపడుతూ ఉంటారు. ఎక్కువ చెరచెరలాడుతుంటారు. ఇరిటబిలిటీ, పెరిగితనం ఉండదు. మానసిక పరిశ్రమ వలన ఓదార్పు ఉద్రేకించు. సాయంత్రము ఆతురతగా ఉండను. వీళ్ళకి ఈవినింగ్ అగ్రేషన్ లేదు, అందుకని సాయంత్రం పూట యాంగ్జైటీ, ఆందోళనగా, ఆతురతగా ఉంటారు. కోపము, ఆతురత, ఆశ లేకుండా, ఏకాగ్రత లేకుండా, అసంతృప్తి, చావు భయము, మానసిక కలవరం మొదలగు లక్షణాలు ఉంటాయి. వ్యాపారానికి, కంపెనీకి, మానసిక శ్రమకు అయిష్టత. ఇష్టం ఉండదు. ఆత్మవిశ్వాసం ఉండదు. దయ చూపడం సహించరు. క్యాలిసల్ఫ్లో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్, గైడింగ్ సిమ్టమ్స్ అండ్ ఇండికేషన్స్. హెడ్ వెర్టిగో కాస్డ్ బై లుకింగ్ అప్, పైకి చూస్తే తలదిరి. వర్స్ ఆన్ రైజింగ్ ఫ్రమ్ ఏ లయింగ్ పొజిషన్, ఫియర్ ఆఫ్ ఫాలింగ్, పడిపోతానేమో అని భయం. రొమాటిక్ హెడేక్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ హెడేక్, బెటర్ ఇన్ ద ఓపెన్ ఎయిర్, వర్స్ ఇన్ ద ఈవినింగ్ ఆర్ ఇన్ ఏ హీటెడ్ రూమ్. తలనొప్పిగా ఉన్నప్పుడు రొమాటిక్ హెడేక్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ హెడేక్, ఎలాంటి తలనొప్పులు ఉన్నా సరే వీళ్ళకి బెటర్ ఇన్ ద ఓపెన్ ఎయిర్,
వర్స్ ఇన్ ద ఈవినింగ్ ఆర్ ఇన్ ఎ హీటెడ్ రూమ్. దీనిలో ముఖ్యంగా మూవింగ్ ద హెడ్ బ్యాక్వర్డ్స్ ఆర్ ఫ్రమ్ సైడ్ టు సైడ్ కాజెస్ పెయిన్. ఈ తలనొప్పిగా ఉండటం వల్ల ఈ నొప్పి కారణంగా వెనక్కి లేకపోతే సైడ్ టు సైడ్ ఒక పక్క ఇంకో పక్కకి అలాగా తల తిప్పుతూ ఉంటాడు. ఎరప్షన్స్ ఆన్ ది హెడ్ విత్ సీక్రెషన్ ఆఫ్ థిన్ ఎల్లో మ్యాటర్. ఎరప్షన్స్ ఆన్ ది హెడ్, తల మీద వచ్చే ఎరప్షన్స్ విత్ సీక్రెషన్ ఆఫ్ థిన్ పలుచగా ఎల్లో మ్యాటర్. ఈ ఎల్లో అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫాలింగ్ ఆఫ్ ద హెయిర్, బాల్డ్నెస్. ఎల్లో డాండ్రఫ్ ఆన్ ద స్కాల్ప్. ఇందాక చెప్పిన సీక్రెషన్ ఆఫ్ ఎల్లో మ్యాటర్ అది కూడా పొడి పొడిగానే వస్తుందా? పొడి పొడిగానే వస్తుందా? ఎల్లో మ్యాటర్ సీక్రెషన్ అన్నారు కదా, అది లిక్విడ్గా వస్తుందా? సీక్రెషన్ ఆఫ్ థిన్ ఎల్లో మ్యాటర్ అంటే ఇది ఎల్లో కలర్ అనేది దీనిలో మెయిన్. ఆ ఎల్లోగా వచ్చేటప్పుడు తల మీద కురుపులు ఉన్నాయి, దానిలోంచి వచ్చే డిశ్చార్జ్ లిక్విడ్ ఎల్లో కలర్. ఇప్పుడు ఎల్లో డాండ్రఫ్ పొట్టుగా రాలుతుంది కదా, అది కూడా ఎల్లో డాండ్రఫ్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఆన్ ద స్కాల్ప్, కోపియస్ స్కేలింగ్ ఆఫ్ ద స్కాల్ప్. యూజ్ నాట్రమోర్ 2x ఎక్స్టర్నల్లీ యాజ్ ఏ వాష్. ఇది నాట్రమోర్ 2x కూడా దీనికి ఎక్స్టర్నల్గా వాషింగ్ కోసం వాడతాం. నెక్స్ట్ ఐస్. cataract with dimness of the crystalline lens. ఈ ఐస్లో ఉండేటువంటి ఈ ప్రాబ్లం క్యాటరాక్ట్ ఉన్నట్టు అండ్ డిమ్నెస్ ఆఫ్ ద క్రిస్టలైన్ లెన్స్. ఇటువంటి పరిస్థితిలో ఆల్టర్నేటివ్ నాట్రమోన్ ఇది మార్చి వాడాలి. కెటార్ ఆఫ్ ద కంజక్టివా. ఈ శుక్లాన్ని కరిగించడంలో ఇది ఉపయోగపడుతుంది. క్యాటరాక్ట్ అనేది శుక్లం. ఆప్థాల్మియాస్ విత్ ప్రొఫ్యూస్ థిక్ yellow discharge or yellow slimy secretions, sometimes watery. Burning of the edges of the eyelids. Thin yellow crusts on the eyelids. Abscess of the cornea. తర్వాత వీళ్ళు వెలుతురుని చూడటం కష్టంగా ఉంటుంది. వెలుతురుని చూడలేకపోతున్నాను, వెలుతురులోకి వెళ్తే ఏదో బాగోట్లేదు, సరిగా చూడలేకపోతున్నా అంటారు. అటువంటి వెలుతురుని చూడటం కష్టంగా ఉంటుంది. జన్మించిన శిశువు కంటి కలకకు పనిచేయదు. అప్పుడే పుట్టిన పిల్లల్లో వాళ్ళ కంటి కలక వచ్చిందనుకోండి, అప్పుడు ఇది ఉపయోగపడుతుంది. కంటి ముందు అనేక రంగులు అప్పుడుతున్నాయి. ఇలా చూస్తున్నప్పుడు రంగులుగా కనపడుతుంది చాలా. ఇయర్స్ బ్రౌన్ అఫెన్సివ్ సీక్రెషన్ ఫ్రమ్ ద రైట్ ఇయర్. కెటార్ అండ్ స్వెల్లింగ్ ఆఫ్ ద మిడిల్ ఇయర్ అండ్ యూస్టాచియన్ షూ causing deafness with yellow water discharge and aggravation in the evening. Discharge of watery matter or of pus from the ears. Ear ache, secretion of thin bright yellow or greenish sticky fluid after inflammation. Sharp cutting pains under the ears. Noises in the ear, evaluation during mastication. Nose, chronic catarrh with yellowish, greenish or discharge. Worse from the left nostril. ఈ ఎడముక్కులో ఇది ఎక్కువగా ఉంటుంది. వాటరీ సీక్రెషన్, థిక్ yellowish lumpy matter.
nose obstructed together with yellowish discharge from the nares. Symptoms are worse in the evening and in a heated room. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి క్యాలిసర్లో మొడాలిటీ. సిమ్టమ్స్ ఆర్ వర్స్ ఇన్ ద ఈవినింగ్ అండ్ ఇన్ ఏ హీటెడ్ రూమ్. ఏ సిమ్టమ్స్ అని కానీ దీన్ని పనిచేసేది ఈ అగ్రవేషన్ ఉంటుంది. హీటెడ్ రూమ్లో ఉంటే సిమ్టమ్స్ ఆర్ వర్స్ ఇన్ ద ఈవినింగ్ అండ్ ఇన్ ఏ హీటెడ్ రూమ్. Loss of perception of the smell, of the sense of smell. Cold in the head. In the beginning, in alternation with ferrum pause to produce free perspiration. Vagina. Colds with dry, harsh skin to produce perspiration. In case of large collection of greenish matter, give Silicea. ఇక్కడ colds with dry, harsh skin to produce perspiration. Colds, జలుబులు, చల్లదనాలు with డ్రైగా ఉంటుంది. ఈ స్కిన్ గురించి చెప్పిన డ్రై, హార్ష్ స్కిన్ టు ప్రొడ్యూస్ పెర్స్పిరేషన్. ఇన్ కేస్ ఆఫ్ లార్జ్ కలెక్షన్ ఆఫ్ గ్రీనిష్ మ్యాటర్ గివ్ సైలిషియా. గ్రీనిష్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉన్నటువంటి సైలిషియా. దీర్ఘకాలం ముందు జలుబు వలన నాసికారంధ్రాల్లో జిగురువంటి స్రావం అడ్డుపడి ముక్కు దిబ్బడ వేసి ఊపిరాడదు. ఇటువంటి కండిషన్లో ఈ సైలిషియా అయిపోయింది. ఇచ్చింగ్ ఆఫ్ ద నోస్, ఫేస్. Epithelioma on the right cheek extending from the lower eyelid to the alveoli. Ulcerating stage, indurated base and wall-like hard elevated edges. Faceache worse in a warm room and in the evening. Better in the cool open air. ఈ మోడాలిటీ ఎక్కడ ఏ సిమ్టమ్ వచ్చినా ఈ మోడాలిటీ సెట్ అవుతుంటే కనుక మనకి ఇదేమో. ఫేస్ రెడ్, ఫీచర్స్ డిస్ఫోర్టెడ్, blistered lips and mouth, swelling of lower lip, dryness of the lower lip, skin peels off in large flakes, burning heat in the mouth, toothache better in the cool open air, worse towards evening and in a warm room. Tongue insipid, tappy taste, loss of appetite and taste. Yellow, slimy coating on the tongue, sometimes with a whitish edge. Breathe offensive fatigue, stomatitis. Dry lips and tongue. ఈ డ్రై లిప్స్ అండ్ టంగ్, దాహం అధికంగా ఉండి పదాలు కూడా టంగ్, గమ్స్ అండ్ లిప్స్ వైట్. రెస్పిరేటరీ ఆర్గన్స్. స్నోరింగ్ దొరక. స్వాలోయింగ్ డిఫికల్ట్ కాజ్ స్వెల్లింగ్ ఆఫ్ టాన్సిల్స్. టాన్సిల్స్ ఉండి టాన్సిల్స్ వల్ల మింగలేకపోతుంటే ఈ మందు. బ్రాంకియల్ ఆస్మా, ఎల్లో మ్యూకస్ బ్రాంకియల్ ఆస్మా, ఎల్లో మ్యూకస్ కఫ్డ్ వితౌట్ మచ్ exertion. Consumption, bronchitis and other complaints of respiratory tract. If the mucus is distinctly yellow or yellowish green, slimy, thin or watery. Thin, watery matter, profuse. Cough, sometimes slight with great rattling of mucus in the chest. The cough, like other ailments, is worse in the evening and in a warm room and better in the cold open air. Hoarseness after taking cold. Sensation of weariness
in the pharynx, rendering speaking fatiguing. Sensation of weariness in the pharynx. Sensation of weariness in the pharynx, rendering speaking fatiguing. Pores rails cannot cough up the large amount of mucus. Mucus slips back and is generally swallowed. Mucus slips back. Mucus ఊద్దాం ట్రై చేసినప్పుడు వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ మింగేయడం జరుగుతుంది కొన్ని సందర్భాలు. అలాంటి సింప్టమ్ ఉన్నప్పుడు కూడా ఇది ఒకటి. ఇన్ఫ్లమేటరీ కెటరల్ స్టేజ్ ఆఫ్ whooping cough. Also last stage of the same grade wasting inflammation of the lungs. Second stage, if cough is loose and rattling, yellow plum is coughed up with difficulty, or the sputum consists of watery matter. Pneumonia with great rattling and gurgling of mucus in the chest and expectoration of yellow plum. Stomach, catarrh of the stomach. ఈ జలుబు అనే శరీరంలో అన్ని భాగాల్లో చేయొచ్చండి. catarrh of the stomach, yellow slimy tongue, indigestion, dyspepsia, sensation of faintness, pressure and fullness at the pit of the stomach, fears she will lose her reason, heaviness like lead in the stomach, colic pain in the stomach with yellow slimy coating of the tongue, and when magnesia phos fails to give relief. Magnesia phos fail అయినప్పుడు దాని తర్వాత ఇది ఇస్తే తగ్గుతుంది. dread of hot drinks, absence of thirst, blotting of the abdomen cold to the touch. డాక్టర్ వాకర్ అని చెప్పింది, పెయిన్ ఇన్ ద అబ్డామిన్ just above the angle of the crest of the ileum on a line towards the umbilicus deep within, beside the right hip. Habitual constipation with coated tongue, black thin offensive stools during whooping cough, diarrhea with yellow watery and slimy stools, hemorrhoids in the piles, hemorrhoids with catarrh of the stomach and yellow slimy coated tongue and yellow slimy discharge. Genitalia male, gonorrhea of glands or urethra, discharge of purulent yellow or greenish mucus or slimy matter from the urethra, or arthritis from suppressed gonorrhea. Bleed and syphilis, especially when there is evening aggravation. Bleed and syphilis. శిస్నాగ్రము వాసి ఉంది, బీజములుండి తిత్తిలో చీము చేరు, లైంగిక సమర్థత కోరికలు తగ్గు, గనేరియా వ్యాధి ఎందు పసుపు పచ్చని లేదా ఆకుపచ్చని చీము విడను. ఈ వ్యాధి అణచుట వలన బీజములు వాచు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్చైటిస్ అన్న బీజములు వాచు అంటే. జెనిటాలియా ఫిమేల్, feeling of weight and fullness in the abdomen, headache during menses, fullness in the abdomen, headache during menses. Leukorrhea, discharge of yellow slimy, greenish or watery matter. Menses too early or delayed or too scanty. Metrorrhagia, discharge will appear between menses to menses. మెన్సెస్కి మధ్యలో డిశ్చార్జ్ కాదు. అటువంటి వాళ్ళకి ఇది మందు ఇచ్చినట్లయితే కొన్నాళ్ళు వాడేస్తే. క్లిటోరిస్ చివరి భాగం వాయువు, యోని చర్మం మీద రాచుకొని జిల్లా మంటగా ఉంటుంది.
అబార్షన్ అయిన తర్వాత స్త్రీకి మంచి శక్తిని ఇస్తుంది. అబార్షన్ అయిన తర్వాత స్త్రీలలో ఈ మందు కొన్నాళ్ళు వాడితే ఈ సాల్ట్ని ఇచ్చినట్లయితే మళ్ళీ వాళ్ళు ఆరోగ్యం పొందుకుంటారు. రక్త ప్రసరణ అవయవం నాడి వేగముగా కొట్టుకుంటుంది. నాడి సన్నగా ఉండి కనుగొనడం కష్టముగా ఉంది. నాడీ వ్యవస్థ నరముల నొప్పులు శరీరంలో ఒకటి చోటి నుండి మరొక చోటికి మారుతుంది. కొరియా వ్యాధిలో కండరలు బాధగా అదురుచుండు. మెగ్నీషియా ఫాస్ పనిచేయనప్పుడు దీనిని ఇవ్వండి. ఈ కొరియా రోగుల్లో మెగ్నీషియా ఫాస్ పనిచేయలేదనుకోండి, అది వాడి చేసిన తర్వాత ఇది ఇవ్వాలి. Back and extremities. Rheumatic pains in the joints or any part of the body when they are of a shifting or wandering character. Worse in the evening and in a warm room. Better in the cool open air. Pains in the back, nape of the neck and lumbar region. సగవ్యాధి వలన గౌటు బాధలు ఉన్నాయి. తుంటి కీలు క్షయవ్యాధులు పనిచేయాలి. తుంటి మీద కీలు మీద క్షయవ్యాధికి పనిచేస్తుంది. ఫీవర్, రొమాటిక్, టైఫాయిడ్, స్కార్లెట్, ఇంటర్మిటెంట్, enteric fever with slimy yellow coated tongue and rise of temperature in the evening. Fever from blood poisoning. It promotes perspiration and should therefore be given in the beginning of all fevers in alternate ferrum phos. జ్వరాల్లో ఫెర్రం ఫాస్ వాడు. ఫెర్రం ఫాస్తో పాటు దీన్ని మార్చి ఇవ్వచ్చు. స్కార్లెట్ ఫీవర్ స్టేజ్ ఆఫ్ డిస్కమేషన్. ఇక్కడ ఈ అగ్రవేషన్ ఎమిలేషన్ ఉన్నాయి కదా, అవి ఇంపార్టెంట్గా ఏ సిమ్టంలో వచ్చినా సరే అన్ని పాటించాలి. జ్వరము సాయంత్రం నుండి మొదలై అర్ధరాత్రి వరకు ఉండి తర్వాత తగ్గుతుంది. ఈ మందు చెమట పట్టేటట్టు చేసి జ్వరాన్ని తగ్గించుతుంది. జ్వరం ఉన్నప్పుడు పిల్లలు ఉష్ణోగ్రతను లెక్క చేయకుండా ఆడుకొంచుంది. వాడి జ్వరం 102 ఉన్నా వాడు మామూలుగా ఆడుకుని ఉంటాడు. థర్మోమీటర్ చూస్తే 102. అలాంటి పిల్లలకి ఈ మందు. నిద్ర, భయంకరమైన కళ్ళు, ఆతురత మొదలైన కారణాల వలన నిద్ర పట్టదు. అర్ధరాత్రి ముందు నిద్ర రాదు. నిద్రలో నడుచడం ఉండదు. తరచుగా తొందరగా మేల్కొంది. స్కిన్ ఇన్యాక్టివ్. గివ్ ఇన్ హాట్ వాటర్ వైర్ ఇన్ బెడ్ well covered up. All eruptions when the skin is hot and dry, and sores of the skin when the secretions are thin, yellow or water. Scaly eruption of the arms, better from warm weather. Eruption in the axilla, about the neck and on the back of both hands. Dandruff మీద కూడా దొరుకుతుంది. వెరికోస్ అల్సర్ ఆన్ ద రైట్ లెగ్. ఎపిథెలియల్ క్యాన్సర్. డిశ్చార్జ్ థిన్ ఎల్లో సీరస్ క్యాన్సర్లో అండి, స్కిన్ క్యాన్సర్. Chaffing of the skin, burning, itching, popular eruption, exuding pus-like moisture. Eczema, yellow shiny discharge. Abundant scaling of the epidermis. Skin is dry, hot and burning for want of perspiration. Itchy eruption in children. Nettle rash. Suppressed rash of measles or other eruptive diseases with dry, harsh skin. Eczema, especially when the eruption is suddenly suppressed. Recurring eruption of fine red pimples running to the bone, presenting a swollen appearance. An alkaline fluid oozes out copiously.
after subsiding the cuticle comes off in fine scales, itches and stings intensely, better from warm water. Effects of IV poison. ఏంటది ఇప్పుడు? అది సార్ ఇప్పుడు హాట్ వాటర్ ఏమి ఇస్తాం? ఏంటండి? హాట్ వాటర్ ఏమి ఇస్తాం? కోల్డ్ వాటర్ బెటర్ ఫ్రమ్ వామ్ వాటర్. ఇక్కడ ఈ సిమ్టంలో వచ్చినప్పుడు మిగతా మామూలు జనరల్గా ఇది హార్ట్ రూమ్ అగ్రివేషను, హార్ట్ అగ్రివేషను ఈ సిమ్టంలో. Diseased conditions of the nails interrupted in growth alternate with silicea. అనేక రకముల చర్మవ్యాధులకు మంచి మందు. చర్మవ్యాధుల్లో దురద, మంట అధికంగా ఉంది. చర్మం నుండి అధికముగా పొలుసులు ఊడుచుండు, తొందరగా మానవు. వాటి నుండి పసుపు పచ్చని చీము వచ్చుచుండు. చర్మము వేడిగాను పొడిగాను ఉండును, చెమట పట్టదు. ఈ మందు వలన ఎరిస్పెలాస్ వ్యాధి యందు ఏర్పడు పప్పులు రాలిపోవును. ఎరిస్పెలాస్ అంటే అది కూడా మొండిదండి. దానిలో ఈ పప్పులు రాలిపోతాయి, ఎర్రగా ఉంటాయి. దీనిలో ఇక్కడ ఈ ఎల్ఓఎస్ డిశ్చార్జ్ ఉందనుకోండి దానిలో, అప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఈ ఎల్ఓఎస్ డిశ్చార్జ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. చర్మంపై దురదతో కూడిన దద్దుర్లు వచ్చింది. మసూచి అందు పక్కులు రాలిపోయి కొత్త చర్మం ఏర్పడేలాగా ఈ సాటు ఉపయోగపడుతుంది. అరచేతుల్లో వచ్చే తామర వ్యాధికి ఉపయోగపడుతుంది. చుండ్రుని చర్మ క్యాన్సర్ నందు స్రావం పల్చగా పసుపు పచ్చగా చిమ్ముతూ వెడలుతుంది. దీనిని 3xలో పైకి వాడవచ్చు. చర్మం మీద, తల మీద గట్టిగా ఉండే ధాతువు అత్యధికంగా వృద్ధి చెందకుండా చర్య జరిపి సోరియాసిస్, సెబోరియా, గజ్జి, స్క్లీరోడెర్మటైటిస్, ఫంగస్ అండ్ ఎక్స్టర్నల్గా 3xలో వాడుకోమంటున్నాడు అవసరమైన. పొడన్సీ బాగా తక్కువలో 3xలో వాడు. ఫంగస్ మొదలైన వ్యాధులను అదుపు చేయండి. క్యాలిసల్ 30 or 200. Cold with yellow slimy expectoration, nose obstructed, smell lost, engorgement of the nasal pharyngeal mucous membrane with breathing, snoring, etc. Remaining after removal of adenoids. Remaining after removing of adenoids. Hoarse rales, rattling of mucus in chest, post-grippal cough, especially in children, bronchial asthma with yellow expectoration, cough, worse in the evening and in hot atmosphere, croupy hoarseness, pain in neck, back and limbs, worse in warm room, shifting, wandering pains, rise of temperature at night, intermittent fever with yellow slimy tongue, worse in evening, heated room, better cool open air. ఇలా ఈ కాంబినేషన్ టోటాలిటీ సింటమ్స్లో ఇలా ఉందనుకోండి, అప్పుడు ఈ క్యాలిసల్ 30 కానీ 200 కానీ వేస్తే వెంటనే తగ్గుతుంది. ఈ క్యాలిసల్కు పక్షవాతాల్లో ఒకవైపు కలిగేదానికి ఉపయోగం. క్యాలిసల్ఫ్ గురించి చెప్తున్నాం. ఈ క్యాలిమూర్, క్యాలిపాస్, క్యాలిసల్ఫ్ ఈ పొటాషియంలో ఈ 3 లవణాలు. ఈ 3కి మధ్య ఉండేటువంటి పోలికలు, భేదాల గురించి చెప్తున్నాం. క్యాలిమూర్ పిరికితనము, కోపము, అధిక సున్నితత్వము, ఉలిక్కిపడే స్వభావం ఉంటాయి.
క్యాలిపాస్ దానిలో కూడా ఇంతే. పెరిగితనము, కోపము, అతి సున్నితత్వము, పులిపడే స్వభావం. సేమ్ క్యాలిమూర్లో, క్యాలిపాస్లో రెండింటిలో కూడా లాగా. క్యాలిసల్ఫ్ కూడా అంతే. ఈ మూడులో, ఈ క్యాలిమూర్ అయినా, క్యాలిపాస్ అయినా, క్యాలిసల్ఫ్ అయినా, ఈ పొటాషియం మూడిట్లో కూడా మానసికంగా ఏ లక్షణాలు ఉన్నాయి. చలిని సహించలేడు. క్యాలిమూర్ పేషెంట్ చలిని సహించలేడు. క్యాలిపాస్లో కూడా చలిని సహించలేడు. ఇద్దరు ఈ లక్షణాలు రెండు సమంగా. తర్వాత ఈ క్యాలిసల్ఫ్ వచ్చేటప్పుడు వేడిని సహించలేడు. రివర్స్. క్యాలిమర్ పేషెంట్ జబ్బు పడ్డాడు అనుకోండి, ఆ జబ్బు పడినప్పుడు ప్రతిదానికి కూడా అలస్యత, సోమరితనంతో ఊరగా నిటారుగా కూర్చొని ఉండదు. ఏ పని చేయాలని ఉండదు. అదే క్యాలిపాస్లో మానసిక శ్రమ, ఈ మానసిక శ్రమ, అగ్రవేషన్, ఓదారిస్తే వీడికి అగ్రవేషన్, బాధలు పెరిగిపోతాయి. సులభంగా భయపడుతూ ఉంటాయి. ఈ సులభంగా భయపడినప్పుడు కూడా వీడి బాధలు పెరుగుతాయి, కేకలు వేస్తూ ఉంటాయి. జబ్బు పడినప్పుడు, ఇది క్యాలిసల్ఫ్లో, జబ్బు పడినప్పుడు బాగా ఆడుకుంటారు. ఈ పిల్లలు జబ్బు పడ్డారు అనుకోండి, ఇందాక చెప్పుకున్నాను జ్వరం వచ్చినప్పుడు, అట్లా బాగా ఆడుకుంటూ ఉంటారు. వీళ్ళకి కొంచెంటే ఈ బాధల్ని వాళ్ళు లెక్క చేయరు. అంటే ఆ సెన్స్ తక్కువగా ఉంటారు. బాగా ఆడుకుంటారు, సులభంగా భయపడుతూ ఉంటారు, అస్థిరమైన వారు, ఓదారు, చిరచిరలాడుతూ ఉంటారు. దయ చూపడం అనేదాన్ని వీళ్ళు సహించలేరు. క్యాలిమూర్లో బాగా ఆకలేసింది అనుకోండి, నీళ్ళు తాగితే వాడికి ఆకలి తగ్గిపోతుంది, ఇంకా ఆకలి బాధ ఉండదు. తర్వాత క్యాలిపాస్లో వచ్చేటప్పటికి వాడికి ఎంత తిన్నా శరీరం కృషించుకోదు. వాడు తింటాడు, తిన్న తర్వాత మళ్ళీ ఆకలేస్తాడు. క్యాలిపాస్. క్యాలిసల్ఫ్లో దీనికి సంబంధించిన లక్షణం ఏం లేదు. స్రావాలన్నీ తెల్లగా మందంగా క్యాలిమూర్లో ఉంటాయి. క్యాలిపాస్లో వచ్చేటికి చెడు వాసన కలిగి ఉంటాయి స్రావాలన్నీ. అదే క్యాలిసల్ఫ్లో వచ్చేటప్పటికి పసుపచ్చగా నీళ్లు మాదిరిగా ఉంటాయి. తర్వాత మనకి ఈ క్యాలిమూర్ లవణాలని సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాలుగు ఒకటి మంచి ఇండికేషన్. నాలుగు మీద తెల్లని బూడిద రంగు పోతూ ఉంటుంది, తెల్లగా ఉంటుంది పూట క్యాలిమూర్. నాలుగు మీద గోధుమ రంగు, పొద్దున్నే ఉదయాన్నే చాలా పొడి పొడిగా నాలుగు ఉన్నట్లయితే క్యాలిపాస్ వస్తుంది. అదే క్యాలిసల్ఫ్ వచ్చేటప్పటికి నాలుగు మీద పసుపు పచ్చని జిగురు వంటి పోతూ ఉంటుంది. క్యాలిపాస్లోనేమో గోధుమ రంగులో ఉండి పొడిగా ఉంటుంది నాలుక. క్యాలిసల్ఫ్లోనేమో నాలుగు మీద పసుపు పచ్చటి రంగు వచ్చేసి బూడిద వంటి పోతూ ఉంటుంది, జిగురు వంటి పోతూ ఉంటుంది. ఈ తెల్లని బూడిద లాంటి పోతాం క్యాలిమూర్లో ఉంటుంది. ఈ మూడిట్లో మనం నాలుగు చూసి కొంత డిసైడ్ అవ్వడానికి అవకాశం ఉంది. క్యాలిమూర్ అనేది ఫైబ్రిన్ ఏర్పడటకు ఉపయోగపడుతుంది. క్యాలిపాస్లో దప్పిక ఉంటుంది. క్యాలిసల్ఫ్లో దప్పిక ఇంకా ఎక్కువగా ఉంటుంది, అధికంగా ఉంటుంది బాగా. తర్వాత క్యాలిమూర్ పేషెంట్ తక్కువ మాట్లాడు, కానీ మొదలు పెడితే మాత్రం గట్టిగా మాట్లాడు. నాడీ వ్యవస్థ మీద పనిచేయండి. క్యాలిపాస్ నాడీ వ్యవస్థ మీద, నరాల మీద పనిచేస్తుంది అనుకున్నాం కదా. క్యాలిపాస్ నాడీ వ్యవస్థ మీద బాగా పనిచేయండి. గ్రే మ్యాటర్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. ఈ మెదడులో ఉండేటువంటి గ్రే మ్యాటర్లో క్యాలిపాస్ అనే లవణం బాగా ఉంటుంది. ఈ గ్రే మ్యాటర్ ఉత్పత్తికి ఇది ఉపయోగపడుతుంది. గ్రే మ్యాటర్ వచ్చే సమస్యకి మనకి క్యాలిపాస్ ఇవ్వాలి. గ్రే మ్యాటర్ తగ్గింది అడిగిపోయింది, వాళ్ళు టెస్టులు చేస్తే తెలియాల్సిందే. లేదంటే మనకి మామూలు సిమ్టమ్స్ బట్టి అంటే ఈ yellowish-గా ఉంటాం, ఇలాంటి సిమ్టమ్స్ అన్ని క్యాల్కులేట్ చేసి టోటల్ ఆఫ్ సిమ్టమ్స్లో తీసుకుంటాం కదా, దాన్ని బట్టి.
కొత్త చర్మం ఏర్పాటుకు ఉపయోగపడుతుంది. ఇది క్యాలిసల్ఫేట్ ఎపిథెలియల్ మ్యాటర్ అనుకున్నాను అన్నమాట. కొత్త చర్మం ఏర్పడటానికి కూడా ఉపయోగపడుతుంది. కాలిమూర్లు కదలిక వలన, కొవ్వు పదార్థాల వలన, పిండి పదార్థాల వలన ఉద్రేకం. అగ్రివేషన్ కదలిక వలన కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు క్యాలిమూర్లు. అదే క్యాలిపాస్లో దుఃఖము, ఉద్రేకము, మానసిక శారీరక శ్రమ వలన ఉద్రేకాలు. ఇప్పుడు ఎందుకంటే ఇది నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తారు. అందువల్ల దుఃఖము, ఉద్రేకము, మానసిక మరియు శారీరక శ్రమ వలన ఉద్రేకించు. క్యాలిసల్ఫ్లో వచ్చేటువంటి షిఫ్టింగ్ పెయిన్స్, లక్షణాలు, నొప్పులు మారుతూ ఉంటాయి. వేడి గది, సాయంత్రము ఉద్రేకించు క్యాలిసల్ఫ్. ఓపెన్ ఎయిర్, బయట గాలి తినడం వలన వీళ్ళకి ఎమిలియేషన్ క్యాలిసల్ఫ్. ఈ విధంగా ఈ 3 లవణాలని మనం ఈ లక్షణాలను చూసుకొని డివైడ్ చేసుకోవాలి ఏది ఇవ్వాలని. క్యాలిస్లో ఉండే ఈ 3 సాల్ట్స్ గురించి చెప్తున్నాను. నెక్స్ట్ వీక్ మెగ్నీషియం, ఫాస్ఫారికం గురించి కట్ చేస్తాను.